మీ బిజినెస్ ఏదైనా మీ ఊర్లో ప్రమోషన్ చేయాలంటే అది సుమన్ టీవీతోనే సాధ్యం. ఇప్పుడే సంప్రదించండి. నమస్తే. వెల్కమ్ టు సుమన్ టీవీ. హుస్నాబాద్ పట్టణానికి చెందినటువంటి ప్రసాద్ అనే యువకుడు బీపీఈడీ చేసి జాతీయ స్థాయిలో గూడా క్రీడలు ఆడి ఇప్పుడు రాగి జావ అమ్ముకుంటున్నాడు. ఎక్కడా కూడా ఉద్యోగం రాలేదనే భావన లేకుండా కూడా స్వయం ఉపాధి పొందుతూ 10 మందికి ప్రజా ఆరోగ్యాన్ని అందిస్తున్నటువంటి ప్రసాద్‌పై సుమన్ టీవీ ప్రత్యేక కథనం. మనతో పాటైతే ప్రసాద్ ఉన్నాడు. అడిగి తెలుసుకుందాము. అన్న చెప్పండి అసలు మీరు ఎందుకు ఈ ఉపాధిని ఎంచుకోవడం జరిగిందన్న? అయితే నేను కరోనా కంటే ముందు నేను స్కూల్లో వర్క్ చేసిన, పీఈటీగా ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్గా వర్క్ చేసిన. కాకపోతే కరోనా అనేది అందరి జీవితాలను మార్చినట్టు నా జీవితంలో కూడా ఒక మార్పు వచ్చింది. కరోనా ఫస్ట్ వేవ్లో ఒక 1 ఇయర్ అంటే స్కూల్ వ్యవస్థ మొత్తం అప్పుడు క్లోజ్ అయిపోయినాయి. ఆ టైంలో ఏం చేయాలో అర్థం కాక ఒక 1 ఇయర్ ఖాళీగా ఉన్నా. ఆ టైంలో నాకు మ్యారేజ్ అయింది, ఒక పాప కూడా పుట్టింది. ఆ పాపను మా భార్యను ఎలా సాదుకోవాలనో, ఎలా ముందుకు తీసుకెళ్ళనో అర్థం కాని పరిస్థితుల్లో ఈ రాగి జావ అనే తాట నాకు గుర్తుకొచ్చింది. ఈ రాగి జావనే ఎందుకు ఎంచుకున్నానంటే ఇది ఒక ప్రొఫెషనల్ గా నేను భావిస్తున్నా. ఎందుకంటే ఆ నిరుద్యోగులు చాలా మంది మన బజ్జీలు కానీ, లేకపోతే ఆయిల్ ఫుడ్లు కానీ, టిఫిన్ సెంటర్లు కానీ ఏదేదో ఒక షాపులు పెట్టుకుంటారు. అవన్నీ జనాలకు యూజ్ అవుతాయో కావో నాకు తెలియదు కానీ అవి ఎంత యూజ్ అయినా అవి ఎంతైనా మనుషులకు మైనస్ లాంటివే. ఎందుకంటే ఆయిల్ ఫుడ్లు అనేది చాలా ప్రమాదం అని నేను అనుకున్నా. ఎందుకంటే నా ఫిజికల్ ఎడ్యుకేషన్ ఫీల్డ్ లో రాగి జావ కూడా ఒక యాడ్ చేస్తే బాగుంటది, జనాలను మంచి ఆరోగ్యవంతులుగా తయారు చేయొచ్చు, మంచి ఆరోగ్యం అందియచ్చు అనే ఉద్దేశంతో నీ ఫీల్డ్ని ఎంచుకొని ఈ విధంగా ముందుకు సాగుతున్నా. ఎన్నో బిజినెస్లు ఉన్నాయి, ఏం చేసినా బొచ్చడు పైసలు సంపాదించవచ్చు. కానీ ఇది ఎంచుకున్నామంటే అవన్నీ వేస్ట్, అవన్నీ వ్యర్థం. ఇది మంచిగా ఉన్నది, ఇది చాలా మందికి అందిస్తే ఆరోగ్యాన్ని అందించే విధంగా నేను ఉంటాననే ఉద్దేశం కొద్దీ ఈ రాగి జావను ఎంచుకొని ఈ ముందుకు సాగుతా ఉన్నా. ఓకే. అంటే ఇప్పుడు మీరు ఎలాంటి క్రీడలు ఆడారు? అంటే మామూలుగా ఇప్పుడు జాతీయ స్థాయిలో కూడా మీరు క్రీడలు ఆడినట్టు మాకు తెలిసింది. ఎలాంటి క్రీడలు ఆడేవారు? అంటే ఎప్పుడు నుంచెల్లి మీరు ఆ క్రీడల వైపు వెళ్లారు? దాదాపుగా నా చిన్ననాటి నుంచిలే నేను ఆటలు, పాటలు అంటే చాలా ఇష్టం. పాటలలో రానియలేదు కానీ ఆటలలో రానిచ్చేవాడిని. చిన్నప్పటి సంది ఆ మన కేజీ టు ఫస్ట్ టు ఫిఫ్త్ ఆ స్టాండర్డ్ లో చిన్న చిన్న గేమ్స్లు, మైనర్ గేమ్స్లు, రీక్రియేషన్ గేమ్స్లు చాలా ఆడేటోడిని. కప్ప దునుకుడు కానీ, రన్నింగ్ కానీ, తర్వాత జంపింగ్ కానీ, ఏదో సంథింగ్ అయితే అన్నిట్లలో రాణించేవాడిని. ఇక ఫ్యూచర్ 6th స్టాండర్డ్కి వచ్చిన తర్వాత ఒక ఆలోచనకు వచ్చిన ఏంటంటే క్రీడల్లో రాణించి రాష్ట్ర స్థాయిలో, జాతీయ స్థాయిలో రాణించాలని చాలా ఆశ ఉండేది. ఏం చేస్తే ఆ స్థాయిలకు వెళ్ళగలుగుతా అని చాలా ఆలోచించే క్రమంలో మా గురువు ఉండేవాళ్ళు. మా గురువు వీరేశం సదానందం సారు మా గురువులు. వాళ్ళను కన్సిడర్ అయితే మంచి టాలెంట్ నీలో ఉంది అని నన్ను గుర్తించి రెజ్లింగ్లో కానీ, కబడ్డీలో కానీ రోజు ప్రాక్టీస్ చేయమని వాళ్ళు నన్ను అడిగేవారు, చెప్పేవారు, దిశానిర్దేశం ఇచ్చేవారు. అదే విధంగా వాళ్ళు చెప్పిన ప్రకారమే, వాళ్ళు చెప్పిన మార్గంలో నేను వెళ్ళి జాతీయ స్థాయి, రాష్ట్ర స్థాయి ఆటల్లో నేను రాణించడం జరిగింది. వాళ్ళు ఇచ్చే స్ఫూర్తే ఇంత దూరం నన్ను తీసుకొచ్చింది. అంటే మామూలుగా చాలా మంది మీరు జాతీయ స్థాయి వరకు వెళ్ళారు. చాలా మంది ఏంటంటే మేము ఇక్కడి దాకా వెళ్ళాము, మాకు ఈ పని చేస్తామా మేము అనేది మాత్రం థాట్ చాలా మంది ఉంటుంది, యువతలో కానీ అందరిలో కానీ. కానీ మీరు ఇది చేస్తున్నారు కదా, ఎట్లా అనిపిస్తుంది? ఈ రోడ్డు మీద మీరు రాగి జావ అమ్ముతున్నారు, ఎట్లా అనిపిస్తుంది మీకు? అయితే చాలా మంది ఎన్నో చదువులు చదువుతూ ఉంటారు, ఆ చదువులను ఉద్దేశించి ముందుకు వెళ్తూ ఉంటారు. కాకపోతే ఎన్ని చదువులు చదివినా పని చేయడం మాత్రం తప్పదు. డబ్బులు సంపాదించడం మాత్రం తప్పదు. చదువు వేరు, ఉపాధి వేరు, పని వేరు, వ్యవస్థ వేరు. అదే ఉద్దేశం కొద్దీ చాలా మంది నన్ను అంటుండేవారు, ఇంత చదువు చదివినావు, ఈ పని చేయడం ఏంటి అని అనేవాళ్ళు. అది చదువుకున్న ఉపాధికి పనికి సంబంధం లేదు. మనం చదువుకుంటూనే వేరే ఉద్యోగం చేసే వాళ్ళు ఉన్నారు, పార్ట్ టైం జాబ్ చేసే వాళ్ళు ఉన్నారు. పార్ట్ టైంకి ఎంతో మంది హోటళ్ళల్లో కానీ, షాపులలో కానీ, లేకపోతే డ్రెస్ మేకింగ్లో కానీ
ఇంకా ఎన్నో కిరాణంలో కానీ ఎన్నో చేసే వాళ్ళు ఉన్నారు. అలా ఇంకొకళ్ళ దగ్గర పని చేయడం కంటే సొంతంగా మన పని చేసుకోవడం, సొంతంగా మనం డెవలప్ కావడం, చదువుకుంటూనే సొంతంగా డెవలప్ కావడం అనే ఆలోచన నా మనసులో తట్టింది. ఇప్పటి కూడా రాగి జావ చేసుకుంటూనే ఈ జీవనోపాధి కొనసాగిస్తూనే ఇప్పటి కూడా చదువుతూనే ఉన్నా నేను. ఏదో ఒక కోర్సు చదువుతూనే ఉన్నా, ముందుకు వెళ్తూనే ఉన్నా. చదువు మాత్రం ఆగడం లేదు, నా పని మాత్రం ఆగడం లేదు, నా పిల్లల పోషణ, నా భార్య పోషణ, నా పోషణ ఆగడం లేదు. అంటే ఇప్పుడు మామూలుగా మీరు రోజు ఎన్ని గంటలు లేసి ఇది ప్రిపేర్ చేస్తుంటారు? అంటే ఇది ప్రిపేర్ చేయాలంటే ఏమేం కావాలి? జనాలకు మీరు ఒక ఆరోగ్యమైన ఫుడ్ అందిస్తున్నారు కదా! అంటే ఇది ప్రిపేర్ చేయడానికి ఏమేం కావాలి? అండ్ మామూలుగా రోజు ఎంత మీరు సేల్ చేస్తూ ఉంటారు కామన్‌గా? అయితే ఇది ప్రిపేర్ చేయడానికి మనకు రాగి జావా అని మనం స్పెషల్‌గా అందిస్తున్నాం. కాకపోతే ఇగో రాగి జావా అనేది స్పెషల్‌గా అందిస్తున్నాం. కాకపోతే ఈ రాగి జావలో ఒకటే రాగి జావ పెడితే బాగుండదు నాకు తెలిసి అనుకుంటున్నా. అంటే అందరూ చాలా మంది సేల్ చేస్తూ ఉంటారు. అయితే రాగి జావలో జొన్నలు కూడా యాడ్ చేస్తే బాగుంటదని ఉద్దేశం కొద్దీ ఈ జొన్నలతో పాటు లెమన్ కూడా మనం ఇలా యాడ్ చేస్తాం. లెమన్‌తో పాటు ఇగో మజ్జిగ కూడా మనం యాడ్ చేస్తా ఉంటాం. మజ్జిగతో పాటు ఇగో ఇందులో ఆల్ మిక్స్ తోటి క్యారెట్ తురుము, మొలకలు, ఇగో మొలకలు, కొత్తిమీరు, బీట్రూట్ కూడా ఇందులో యాడ్ చేస్తే బాగుంటది. ఎందుకంటే ఓన్లీ రాగి జావతో పాటు ఇది కలిపి ఇస్తే జనాలకు చాలా ప్రయోజనం ఉంటది. చాలా ఉపయోగదాయకంగా ఉంటదనే ఉద్దేశం కొద్దీ ఇవన్నీ యాడ్ చేస్తూ జనాలకు అందిస్తా ఉంటాను. మామూలుగా ఇప్పుడు మీరేమైనా ఎగ్జామ్స్‌కి ప్రిపేర్ అయ్యి గాని ఎగ్జామ్స్‌లో పాల్గొనడం జరిగిందా? హ్మ్. అయితే కరోనా తర్వాత నా జీవితం మార్చేసినట్టు ఈ రాగి జావని ఎంచుకొని అప్పటినుంచెల్లి ఇప్పటిదాకా ప్రిపేర్ అవుతూనే ఉన్నాను. కాకపోతే ఏందంటే మా పిల్లలు, మా మేడం, మా భార్య ఈ కుటుంబ వ్యవస్థలో కొంచెం ప్రిపేర్ అవ్వడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఫిజికల్ ఎడ్యుకేషన్ టీచర్‌కి ప్రయత్నం చేస్తూనే ఉన్నా. ఒక 2 సార్లు అటెంప్ట్ చేసినా. అయినా రాలేకపోయింది. నెక్స్ట్ టైమ్ అయినా ఆత్మవిశ్వాసాన్ని కోల్పోకుండా ఇంకా ప్రయత్నం చేస్తూనే ఉన్నా. దాంతో పాటు ఇంకా వేరే కాంపిటీటివ్ ఎగ్జామ్స్ కూడా ప్రిపేర్ అవుతున్నా. అంటే చూసారు కదా! అంటే ఇది రాగి జావ ప్రిపేర్ చేసే విధానాన్ని కూడా ఎంతో బాగా కూడా ఆయన ఒక పీటీ టీచర్‌గా కూడా ఎంతో ఆరోగ్యంగా ఉంటూ అంటే అందరికి కూడా ఆటలు ఆడితే కూడా ఎంత ఆరోగ్యం ఉంటుందో ఆహార విషయంలో కూడా అంతే ఆరోగ్యంగా పాటించాలని అంటే ఆయనకు ఉద్యోగం లేకపోయినా కూడా ఉపాధిని ఎంచుకొని ముందుకు సాగుతూ కూడా అంటే చాలా మంది ఉపాధి మాకు ఉద్యోగం చదువుకున్నా కూడా ఉద్యోగం రాలేదు, ఉపాధి లేదని కూడా చెడు వ్యసనాలకు అలవాటు పడుతూ కూడా చెడిపోతూ ఉంటారు. కానీ ఈయన మాత్రం ఎంతో మందికి కూడా ఆ ఆరోగ్యాన్ని అయితే అందిస్తున్నాడు. కెమెరామెన్ జగదీష్‌తో సతీష్, సుమన్ టీవీ, సిద్దిపేట.